ఇలా మొత్తానికి 16 బండలు ఎత్తుకున్నాం అన్నమాట. సో మొత్తానికి అడుగు 16 లెక్క తీసుకున్నాము మాకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర. సో చాలా లావుగా ఉండే బండలు. తర్వాత ఒక దిక్కు పాలిసింగ్ కూడా కొన్నాయి. సో చూద్దాం, ట్రై చేద్దామని చెప్పి బండ సభలకు మొత్తానికి ఇలా తీసుకుని వెళ్తున్నాము. సో చాలా సహకరించాడు డ్రైవర్ కూడా. సో ఆ రోజు సాయంత్రమే మళ్ళీ ఎట్టైనా కానీ పని చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళాను. కానీ ఒకటే ఆలోచన వచ్చింది. సో ఇవేనా కానీ బండలేడు కూడా ఒక పనే కదా అని చెప్పి ఫస్ట్ టైం కింద నుంచి పైకెత్తాడు అనమాట. మనం తలుచుకుంటే ఏదైనా సాధించలేమా అన్న క్వశ్చన్ మార్క్ వేసుకొని నన్ను నేను బలపరుచుకొని సో ఇలా బండలను నేనే ఎత్తుకొని ఒక్కొక్కటిగా లోపల పెట్టడం ప్రారంభించాను. చాలా వెయిట్ ఉన్నాయి. సో మొత్తానికైతే నా యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ అయ్యేలా చేసుకున్నాను. సో మనం కష్టపడితే మనకు అసాధ్యమంటే ఏది లేదనేది నేను ఇక్కడ గ్రహించాను. సో మొత్తానికి బండ సప్ట వేయడానికి నేను పూనుకున్నాను. ఇక్కడ యాడికి వచ్చినావు నాన్న? బండలేనికి వచ్చినావా? బండలు ఎచ్చావా? బండలు దారి పోందరి పెట్టినాను మమ్మీ, పెట్టినాను. బండలు వేయడానికి మొబ్బు అయిపోయింది. చాలా మట్టి పడుతుంది కదా అనేసి మట్టి మోసుకొని పోదాంలే అని చెప్పిన. మట్టి కోసం మళ్ళీ ఇంత గుంత తీయాల్సి వచ్చిందట. దీన్ని మళ్ళీ ఫిలప్ చేయాలి. మా చిన్నోడైతే ఇప్పుడు అనుకున్నాడు. బండి టైరు అయిపోయింది, అందుకని కుమార్ ఒక్కడు పోయినాడు. మేము చిన్నగా నడుచుకుంటా ఇంటికి పోతాను. ఇలా తల్లి ఇంటికాడికి ఆదివారం రోజు నాడు సో బండ సప్టానికి వస్తున్నాము. నేను, మా భార్య, నా కొడుకు, సెకండ్ మా అమ్మ. ఆవిడ వాళ్ళ మమ్మీ చాలా కష్టపడుతుంది. సో ఆ అమ్మాయి డబ్బుతో వెళ్తుంది. తర్వాత ఈ వాళ్ళకు మొత్తానికి ఒక అడుగు గ్యాప్తో తెచ్చుకున్న బండలన్నీ కంప్లీట్ చేసాము. 8 బండలు కంప్లీట్ అయ్యాయి. సమయం 2 గంటలు 40 నిమిషాలు. 4 బండలు తక్కువైతే ఇట బగ్గింది తెచ్చుకున్నాము. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కుస్తీ పడుతుంది ధరతో. ఆడబెట్టి రామా తల్లి చిన్నగా 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 అయ్యమ్మో అడుగు తక్కువ పడింది ఫ్రెండ్స్. తెచ్చుకున్నాను బండలు గుడక, ఇంకా వేసేయాలా. ఒక అడుగు తక్కువ పడిందని చెప్పి బండ సప్ట సో మొత్తానికి తెచ్చుకున్నాం అనమాట. ఇలా ఉంది. ఇది యూతల రూమ్. మొత్తానికి సో నేను కంప్లీట్ చేశాను. 2 రూమ్లలో బండలు పరచడము, సో తదనంతరం దానికి మాలు పోయడం అనేది నెర్రల్లో చేశాను. సో ఇది కూడా ఫస్ట్ టైం అనమాట నేను వేయడము. ప్రతిదానికి కూడా మా మిస్సెస్ నువ్వు చేయలేవా అన్న క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తుంటే నేను ఎందుకు చేయలేను, నేను చేయగలుగుతాను అన్న ఆ యొక్క పురికొల్పుతో ముందుకెళ్తూ ఈ యొక్క పని కూడా నేను చేశాను. సో 2 రూమ్స్లలో ఇలా బండ సప్ట అయితే కంప్లీట్ చేశాను. తదనంతరం ముందర ఉడక ఫినిషింగ్ చేశాను, అనగా ప్లాస్టింగ్ నేను చేశాను. సో తర్వాత ఇక్కడ డోర్ ఉడక
కటంజన్ గేట్ సెట్ చేశాను. తర్వాత ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంటే అక్కడ కూడా గోడ కట్టి దాన్ని కూడా ప్లాస్టింగ్ చేశాను. సో అక్కడ వాటర్ ఇవ్వడానికి అలా సెట్ చేశాను అనమాట. ఇంత పెండింగ్ ఉంది బాత్రూమ్ మీద, అది సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మా మిస్సెస్ ఏమనిందంటే, సో మొత్తానికి బడ్జెట్ ప్రాబ్లం కదా, సో నువ్వు ఒక డోర్ క్లోజ్ చేసేయి ఇటుకలతో అని చెప్తే, ఇలా ఇటుకలతో నేను క్లోజ్ చేయడం ప్రారంభించాను. ఈ విధంగా వాకిలి క్లోజ్ చేసినట్టు, సో ఇది కూడా క్లోజ్ చేయబోతున్నాం అనమాట. కటాజన్ గేట్ కూడా తెచ్చి వేస్తున్నాము. ఇలా ఫినిషింగ్ అవుతుంది. కటాజన్ గేట్ ఇక్కడ బిగియాలి. కటాజన్ గేట్ తెచ్చుకున్నాం కదా, దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకడిని చూద్దాం. హోల్స్ కొట్టాను. ఇక్కడ ఒకటి, పైన ఒకటి, వాళ్ళకి లేదు కదా, కొట్టాను అన్నమాట. చూద్దాం. 73 కేజీలు ఉంది, చూడాలి మరి. దీన్ని నిలబెట్టడానికి నేను కొన్ని ప్రయత్నం చేశాను. ఎందుకంటే చూద్దాం అని చెప్పి ఒక ప్రయత్నం చేశాను. సో సక్సెస్ అయ్యాను ఇక్కడ కూడా నేను. సో 73 కేజీలు దాన్ని కొన్ని పెట్టడానికి నాకు ఇంచుమించుగా 2 hours పెయిన్ పట్టిందనమాట. సో దాన్ని సెట్ చేయడానికి, దాన్ని కూర్చోబెట్టడానికి, సో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ, సో మళ్ళీ కొన్ని ఆవులకు లోపలికి వెళ్తూ మళ్ళీ బయటకు వస్తూ మొత్తానికి ఇలా ఫినిషింగ్ చేయడం అనేది చేశాను. సో దానికి గుండు వేసి అది వేసి దారం వేసి తలకు, సో మొత్తానికి ఇలా సెట్ చేసే తలకు చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు మొత్తానికైతే సక్సెస్ అయ్యాను ఇక్కడ కూడా కటాజన్ గేట్ నిలబెట్టడానికి. ఇంకా కొద్దిగా చివరికి పోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. సో గోడకు వెళ్ళేటట్టు, లోపలికి వెళ్ళేటట్టు, దానికి అనుకునేటట్టు సో ప్రయత్నం చేసి మొత్తానికి ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాను అనమాట. మొత్తానికి 2 నిమిషాలు పట్టింది టైం. నిలబెట్టాను. సో ఇంకా సరి చేసుకొని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని కూడా నేను సక్సెస్గా నిలబెట్టుకోవడానికి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా యొక్క మొత్తానికి మా అమ్మతో మరుసటి రోజు వెళ్ళినప్పుడు మా అమ్మ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. నువ్వేమి మంచివిరా. ఒక్కడే పెట్టుకున్నారా? ఒక్కరిని పెట్టుకున్నాం మమ్మీ. బాగా ఎక్కులేదా? యాలే ఒక్కరిని పెట్టుకున్నావురా. ఇది ఇంకా బొక్కనే ఉన్నా కింద పూడ్చనికనే ఇటు తెచ్చుకోండి. కింద ఆడ పూడ్చి దిగు. దాని లెవెల్ ఉందా? దాని లెవెల్ కాదు, దీని లెవెల్ కాదు. ఒకటేసారి అది కూడా పైన గ్రిప్ రావాలంటే లేపినాం. తర్వాత ఇక్కడ ఇంకా పక్కన కటాజన్ గేట్ ఇంకేం వద్దులే అని చెప్పి ఇక్కడ ఇటుకలతో ఇక్కడ క్లోజ్ చేశాను. సో మొత్తానికి ఇక్కడ క్లోజ్ చేసిన తదనంతరం దానికి ప్లాస్టింగ్ వేయడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. మొదటిసారిగా విజయవంతంగా ప్రతి ఒక్క పని కూడా నేను చేశాను. సో నాకు ఈ ఇల్లు అనేది గవర్నమెంట్ పనిలో ప్రతి ఒక్క పని కూడా నేర్పించింది అని చెప్పి గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయాలనుకున్నాను ఈ భూమి మీద. నేను లేకున్నా కానీ సో నా యొక్క అవుట్పుటే ప్రతిబింబించాలి చేయాలనుకున్నాను. ఇక్కడ ప్లాస్టింగ్ వేయడం ప్రారంభించాను. మొత్తానికి ఎవరు లేరు, అమ్మ గుడికి ఇంకా రాలేదు. సో నేను ఇక్కడ ప్లాస్టిక్ వేయడానికి మాలు కలుపుకొని వేస్తున్నాను. మొదటిసారి ప్రయత్నం. చాలా మొత్తానికి అయ్యో భయపడ్డారు, చాలా భయపడ్డారు. ఎందుకంటే చేయగలుగుతాను లేదా, మాల తొందరగా ఆడుతుంది ఎలా అని చెప్పి అనుకున్నాను. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా కంప్లీట్ చేశాను. ఇక రిమైనింగ్ వీడియో షూట్ చేద్దామంటే స్టోరేజ్ ఫుల్ అవడం వల్ల మొబైల్లో సో కట్ అయింది ఆటోమేటిక్గా. ఒకటే చెప్తాను, మనము అనుకుంటే ఏదైనా సాధిస్తాం, మనకు సమస్యము సాధ్యమే అనేలా ఇక్కడ నా యొక్క జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను. ఇంచుమించుగా నేను ఇది 11 నెలల నుంచి 12 నెలల మధ్యలో మొత్తానికి కంప్లీట్ చేశాను అన్నమాట. సో 20 అడుగులు జంపు,
20 20 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పుతో. సో 10 అడుగులు 10 అడుగులు లెక్క ఒక 2 రూముల మధ్య డివైడ్ చేశాను. ముందర బాత్రూమ్ సెట్ చేశాను. తర్వాత పక్కన కాంపౌండ్ వాళ్ళ మధ్య సెట్ చేశాను. ఈ యొక్క రూమ్స్ కట్టడానికి నేను తీసుకున్న సమయం ఇది. అది కూడా ఒక్కనే అవడం వల్ల ఇంత సమయం తీసుకున్నాను. కానీ చాలా కష్టపడ్డాను, చాలా ప్రయాస కూడా పడ్డాను. నిద్ర లేని సమయాలు నేను అనుభవించాను. తర్వాత హెల్త్ ఇష్యూస్ నేను అనుభవించాను. తర్వాత సో సరైన ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఎట్టకేలకు మొత్తానికి సో ఇక్కడ లెట్రిన్ సీటు కూర్చోటాలని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. మా అమ్మేమో రిమైనింగ్ పార్ట్స్కి సిమెంట్ వేసాను కదా, సున్నం పూస్తుంది. మా కొడుకు నిద్రపోతున్నాడు ఇక్కడ. సో మొత్తానికి అక్కడ ఉన్న సారు మీరు ఖచ్చితంగా ఫ్లెక్సీ కాకుండా బోర్డే మాకు కావాలి అన్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఇది ఇక్కడ రాస్తుంది. మొత్తానికి మా అమ్మ సెకండ్ మా మిస్సెస్ ఇక్కడ ఇద్దరు సక్సెస్ అయ్యారు. మా మిస్సెస్కు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి అంటే నా కన్నే ఉండి మరి కొద్దిగా ఆమెకి హెల్ప్ఫుల్గా ఉన్నాను. ఇంత పెద్ద దాంట్లో కలుపుకొని తింటాను మా హాయ్ అమ్మాయి తెచ్చాను చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, మిస్సెస్ పెయింట్ వేస్తుంది. కష్టపడుతుంది పెయింట్ వేసుకుంటా. రెడ్ కలర్ వేస్తుంది. నేను వచ్చేసి కటన్ జాకెట్కి బ్లాక్ కలర్ వేసాను. ఇంటికాడ పని పోతే ఏంది మేమనేది ఈ కట్టెల గురించి ఏంది మా భార్య నిజంగా బాగా పెయింటింగ్ వేస్తుంది. అసలు నిజంగా అద్భుతం. మా భార్య లేకపోతే నేను లేను ఫ్రెండ్స్. అది కూడా కంటి మీద సేమ్ పెట్టి ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది. కలర్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. ఆడ కలర్ అయిపోయింది, ఈ గడ్డికి అయిపోయింది, ఆ కిల్లకి అయిపోయింది. చూపిస్తా. మా మిస్సెస్ ఇక పనితనం మీరు ఇక్కడ చూస్తున్నారు. చాలా కష్టపడింది. అలాగే కొంచెం డిఫరెంట్గా దానికి ఆ యొక్క పెయింట్ వేయడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది నాకు. ఒక అందమైన ఆకారాన్ని తీసుకురావడానికే చాలా కృషి చేసింది మా మిస్సెస్. సో మొత్తానికి చాలా హ్యాపీ. ఇది టోటల్ స్ట్రక్చర్ అన్నమాట ఇల్లు కంప్లీట్ కావడానికి. సో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యూ. అందమైన అతి గడ్డీమా చూడి చూడి బాగుందా? ఏ న్యూసెన్స్ తెచ్చనా వీడికొచ్చి ప్రేమ అరుచుతావా?
తొందర తీయమా. ఇదో చూడు, ఇది ఈడ చూచురా, బాగుందే లేదో చెప్పురా. బాగుందా? ఏందియా? ఆ? కానీ నా జగి చెప్పు ఏంది? బాగుందా? సర్లే, ఇటుకలు వస్తున్నాయి. రాత్రి 7 గంటలు. ఇక్కడ 200 ఇటుకలు పేర్చినాను. ఇవి 2000 ఇటుకలు ఉండాలి. చేయరు తొందర చేయరు. ఏమైనా కూతురు అంత కష్టం. ప్రేమ్ ప్రేమ హాయ్, ఏం చేస్తుందక్క? బండలు తెచ్చదా? వాయబ్బా, బాగా తుడిసింది ప్రేమ. ప్రేమ నీళ్ళకి పోతుంది, రా అంటది నన్ను. వస్తున్నప్ప నాన్న, వస్తున్నప్ప. ప్రేమ్ ఇక్కడ, ప్రేమ్. చిన్నాజ్రమే ప్రేమ ఎంత కష్టపడింది అక్క మీకోసము. అక్క లేకుండా ఫోటోలు చూస్తావా? తప్పు కదూ, తప్పు కదూ, తప్పు కదూ. బా ప్రేమ వాళ్ళిద్దరట. ప్రేమ మీరిద్దరా? మేమిద్దరమా? ఎట్టో ప్రేమ కష్టపడి వేసినారు నాన్న ఇటుకెళ్ళు మీరు. అని ఆటలాడుతున్నారు పక్కకు వచ్చి. నా కొడుకు మీద వేసారు. ఏం తింటున్నావు ప్రేమ? ఏందది? బా